అయితే ఇక్కడ ఇంకొకటండి. ఏదన్నా సెలబ్రిటీలు, పెద్ద స్థాయి వ్యక్తుల్లో తీర్పులు చాలా తొందరగా వచ్చేస్తుంటాయి. బెయిల్స్ చాలా తొందరగా వస్తాయి. అదే ఒక మధ్య తరగతి వాళ్ళలో కామన్ పీపుల్‌కైతే మాత్రం కొంచెం డిలే అవుతది. వీటిని ఎలా డిఫైన్ చేస్తారు? ఎందుకని జరుగుతుంటుందంటారు ఇలా? వాళ్ళు ఎంగేజ్ చేసుకునే లాయర్స్ అండి మెయిన్. హుహు. టాప్ మోస్ట్ సీనియర్ లాయర్‌ని ఎంగేజ్ చేసుకొని, ఆ రోజుకి ఆ రోజు వాళ్ళ కేసు వచ్చేటట్లు లంచ్ మోషన్‌లు మూవ్ చేసి తెచ్చుకుంటే లంచ్ మోషన్స్‌కి వాటికి కూడా చాలా వరకు మామూలుగా యాక్సెప్ట్ చెయ్యం హ్మ్. మేము. అంటే ఇమ్మీడియేట్‌గా ప్రతిదానికి ఒక రొటీన్ పద్ధతి, ప్రాసెస్ హ్మ్. ఉంటుంటుంది. ఆ ప్రాసెస్‌లోనే నడవాలి ఎవరు కూడా. ఇంపార్టెంట్ పర్సన్ అనో, వాళ్ళ బయట ఉన్న వాళ్ళ పబ్లిసిటీని బట్టో మా అయ్యి నడవటానికో వీల్లేదు. అందు హ్మ్. గురించే అక్కడ ఒక చిన్న ఆహ్, న్యాయ న్యా న్యాయ వ్యవస్థ మీద ఒక చిన్న లోపం లాగానో ఒక కనిపించింది. ఆ కేసు విషయంలో కానీ అలాగా.